ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బోరుబావికి మరో చిన్నారి బలైంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 10 రోజుల పాటు బోరుబావిలో మృత్యువుతో పోరాడి అలసిపోయింది. చిన్నారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు, చేపట్టిన సుదీర్ఘ ఆపరేషన్ విఫలమైంది. నా పోరాటానికి ఇక సెలవు అంటూ తన ఓటమిని అంగీకరించి భువి నుంచి దివికేగింది. నన్ను కాపాడేందుకు ప్రయత్నించిన వారందరికీ సెలవంటూ వెళ్లిపోయింది. రాజస్థాన్లోని బోరుబావిలో పడిన చిన్నారి కథ విషాదంతో ముగిసింది. బోరుబావిలో పడిన 3 ఏళ్ల బాలికను కాపాడేందుకు సుదీర్ఘంగా ఆపరేషన్ చేపట్టిన అధికారులు 10 రోజుల తర్వాత ఎట్టకేలకు వెలికితీశారు. అనంతరం హుటాహుటిన చిన్నారిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అయితే తల్లిదండ్రులు చేసిన పూజలు, బంధువుల ఎదురుచూపులు, విపత్తు నిర్వహణ సిబ్బంది 10 రోజుల కష్టం ఇవేవి ఆ చిన్నారిని కాపాడలేకపోయారు. అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. రాజస్థాన్లోని కోట్పుత్లీ జిల్లాలోని కిరాట్పురా గ్రామానికి చెందిన 3 ఏళ్ల చేతన డిసెంబర్ 23న తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లింది. అక్కడ ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. దీంతో చేతనను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బాలిక మొదట 15 అడుగుల లోతులోనే చిక్కుకుపోయింది. కుటుంబ సభ్యులు రక్షించేందుకు ప్రయత్నించగా మరింత కిందకు జారుకుంది. అలా 170 అడుగుల లోతులో పడిపోయిన చిన్నారిని హుకప్ టెక్నిక్ తో బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నించారు. అది విఫలం అవడంతో బోరుబావికి సమాంతరంగా సొరంగాన్ని తవ్వుతూ ఉండగా వారికి పెద్ద బండరాయి అడ్డు తగిలింది. దీంతో పాపను రక్షించేందుకు పైప్ల ద్వారా లోపలికి ఆక్సిజన్ పంపించడంతో పాటు కెమెరాల్లో బాలిక కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించారు. ఆ కెమెరాలో బోరుబావిలో చేతన అటు ఇటు కదల్లేక ఉక్కిరిబిక్కిరవుతున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించారు. చివరకు 10 రోజుల తర్వాత చిన్నారిని బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే కొన ఊపిరితో ఉన్న బాలికను చూసి అందరూ సంతోషపడ్డారు. కానీ సంతోషం క్షణంలో ఆవిరైపోయింది. 170 అడుగుల లోతులో 10 రోజుల మృత్యువుతో పోరాడి ఓడింది చేతన. కళ్ల ముందు ఆడుకుంటూ తిరిగిన చిన్నారి ఇక లేదని తెలిసి ఆ తల్లిదండ్రుల హృదయం తల్లడిల్లింది. స్థానికులకు కంట నీరు తెప్పించింది.